హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబిల్లోని ఇస్కరియోతు యూదా గారు గురించి మీతో కొన్ని విషయాలు క్లుప్తంగా నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఫ్రెండ్స్, ఇస్కరియోతు యూదా గారు ఎవరు అనగా యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా గారు ఒకరండి. ఈ ఇస్కరియోతు యూదా గారే యేసుక్రీస్తు ప్రభువు వారిని 30 వెండి నాణేలకు అధికారులకు అప్పగించిన శిష్యుడు అని చెప్పేసి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. కాబట్టి యూదా గారు గురించి బైబిల్లో పెద్దగా లేనప్పటికీ యూదా నేపథ్యం గురించి అతని పేరు మరియు అతని తండ్రి పేరు తప్ప పెద్దగా ఎవరికి తెలియదు. అతను సీమోను ఇస్కరియోతు కుమారుడు అని యోహాను సువార్త 6వ అధ్యాయము 71వ వచనంలో ఉంది. ఇస్కరియోతు అనే పేరు యూదా గురించి మనకు కొన్ని ఆధారాలు చూద్దాం. పండితులు సాధారణంగా ఆ పేరు అనగా ఇస్కరియోతు యూదా అనే పేరు హిబ్రూ నుండి వచ్చిందని మరియు కెరియోత్ మనిషి అని కూడా నమ్ముతారు. ఇదే నిజమైతే యూదా యెరూషలేమునకు దక్షిణంగా ఉన్న కెరియోత్ అనే పట్టణం నుండి ఈ ఇస్కరియోతు యూదా వచ్చి ఉంటాడని మరియు అది వెంటనే అతని 12 మంది శిష్యులలో అసాధారణ వ్యక్తిగా చేసి ఉండేది. మిగతా వారందరూ జెరూషలేముకు ఉత్తరాన ఉన్న గలిలయ ప్రాంతానికి చెందినవారు. ఈ రెండు ప్రాంతాలు వేరువేరు సంస్కృతులను కలిగి ఉన్నాయి. దీని కారణంగా యూదాను ఇతర శిష్యులు సులభంగా మనలో ఒకడు కాదని చెప్తారు. కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం ఇస్కరియోట్ అనేది లాటిన్ పదం, సికారియస్ అనేది చెడిపోయిన రూపం అంటారు. దీని అర్థం హంతకుడు అని చెప్పేసి అంటుంటారు. ఇంకా ఇతర బైబిల్ పండితులు ఇస్కరియోతు సికారి లేదా కఠోర పురుషులు అని కూడా కొందరు అంటుంటారు. ఇస్కరియోతు యూదా నేపథ్యం గురించి మనకు పెద్దగా తెలియదు. మరి అతను శిష్యులతో ఎలా చేరాడో కూడా మనకు తెలియదు. కానీ అతను యేసును అప్పగించే ముందు శిష్యుడిగా ఉన్న సమయంలో ఏం జరిగిందో మనం కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు పరిచర్య సమయంలో శిష్యుడిగా యూదా సువార్త వృత్తాంతాల్లో పెద్దగా ప్రాధాన్యత పొందలేదని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు. అతను శిష్యుడు ఎలా అయ్యాడో బైబిల్ కూడా చెప్పలేదు. యేసు యూదాలో బోధించి స్వస్థపరిచినప్పుడు అతను యేసు మరియు ఇతర శిష్యులతో పాటు వెళ్ళాడని మనం అనుకోవటానికి రిఫరెన్స్ ఆధారంగా చూస్తే మార్కు సువార్త 3వ అధ్యాయము 14 నుంచి 19 వచనాలు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు, లూకా సువార్త 6వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు మనం చూస్తే ఇతర శిష్యులతో పాటు అతను కొన్ని ప్రదేశాల జాబితాలో ఉన్నట్లు మనం చూస్తాము. కానీ కొన్ని కీలక క్షణాల నుండి ముఖ్యంగా యోహాను సువార్తలో అతని పాత్ర యొక్క స్పష్టమైన సంగ్రహలోకనం మనకు లభిస్తుంది. యూదాకు ఆ గుంపుకు కోశాధికారి పాత్ర ఇవ్వబడింది. కానీ యోహాను అతను నిజాయితీ గల కోశాధికారి కాదని మనకు చెప్తూ ఉండేవారు. యూదా ఒక దొంగ, అతని దగ్గర డబ్బు సంచి ఉంది, దానిలో వేయబడినది అతను తీసుకుంటాడు అని చెప్పేసి రిఫరెన్స్ ఆధారంగా చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాము. యేసును అప్పగించి సిలువ వేయబడటానికి కొంతకాలం ముందు యేసు మరియు శిష్యులు బేతనియాలో తమ స్నేహితులైన లాజరు మరియు మార్తాను సందర్శించారు. యేసు అంతకు ముందే లాజరును మృతులలో నుండి లేపటం మనం యోహాను సువార్త 11వ అధ్యాయము 43 నుంచి 44 వచనాలు చూస్తుంటాం. వారందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు మార్తా మరియు లాజరు సోదరి మరియా చాలా ఖరీదైన నూనెతో యేసు పాదాలకు అత్తర పూయటం, ఈ సువాసన గల తైలాన్ని 300 దేనారములకు అమ్మి పేదలకు ఎందుకు ఇవ్వలేదు అని ఇస్కరియోతు యూదా గారు తన మనసులో తను అనుకోవటం యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనంలో కనిపిస్తుంది. యూదా నిజంగా పేదల గురించి పట్టించుకోలేదని
యోహాను వివరిస్తూనే ఉన్నాడు. చమురు విలువైన డబ్బుపై అతనికి ఎక్కువ ఆసక్తి ఉన్నట్టు అతను పేదల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నందున ఇలా చెప్పలేదు. కానీ అతను దొంగ కాబట్టి ఇలా అనటం యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తాము. ఈ దృశ్యం తరువాత యోహాను, మత్తయి మరియు మార్కు సువార్త వృత్తాంతాలు యూదాను శాశ్వతంగా అపఖ్యాతి పాలు చేసే సంఘటనలు చూస్తాము. యూదా యేసును మోసం చేయటం, యూదా ప్రధాన యాజకులను మరియు శాస్త్రులను, మత నాయకులను సంప్రదించటంతో తన చరిత్ర ప్రారంభమవుతుంది. అతను ఇలా చేయటానికి ఏది ప్రేరేపిస్తుందో మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ అది దురాశ అయి ఉండొచ్చు. అన్నిటికంటే అతను ఒక పెద్ద దొంగ. సాతాను అతనిలోకి ప్రవేశించి అలా చేసేలా చేశాడని లూకా గారు లూకాసు వార్త 22వ అధ్యాయము 3వ వచనంలో చెప్తారు. ఇది అతను పాపపు ప్రేరేపణలపై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడని లూకా గారు చెప్తూ ఉంటారు. అతనికి అక్షరాల దెయ్యం పట్టిందా లేదా ఈ అవినీతి ప్రేరణలను అనుసరించాలని అతను ఎంచుకున్నాడని చెప్పడానికి ఒక మార్గమా, తద్వారా అతని దెయ్యం సాధనంగా మార్చాడనే దానిపై పండితులు కూడా చర్చించుకుంటున్నారు. యేసు మెస్సియా గురించి తన అంచనాలను అందుకోలేదని యూదా నిరాశ చెంది ఉండవచ్చు. ఇతర యూదుల మాదిరిగానే మరియు ఇతర శిష్యుల మాదిరిగానే అతను యేసును యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వర్ణించిన విధముగా బాధపడే సేవకుడిగా కాకుండా రోమన్లపై విజయవంతమైన విజేతగా ఉంటాడని ఆశించాడు. ఏది ఏమైనా యూదా మత నాయకుల వద్దకు వెళ్ళి ఈ విధంగా అడగటం మనం చూస్తాము. నేను ఆయనను అనగా యేసుక్రీస్తును మీకు అప్పగించినట్లయితే మీరు నాకు ఏమి ఇవ్వగలరు అని చెప్పేసి రోమా సైనికుల దగ్గరికి వెళ్ళి ఇస్కరియోతు యూదా గారు అడిగినట్టు మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనం కనిపిస్తుంది. నాయకులు చర్చించుకొని యేసు కోసం 30 వెండి నాణ్యాలు ఇస్తామని చెప్తారు వాళ్ళు అని మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఇది జకర్యా కూడా ప్రవచించిన ప్రవచనాన్ని ప్రతిబింబిస్తున్నట్టు జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 12, 13 వచనాలు మనము చూస్తే, అయితే దీనికి ఇంకా చాలా ఉంది కాబట్టి మనం దానిని ఇంకొంచెం లోతుగా చర్చిద్దాం. పస్కా పండుగ వచ్చింది మరియు యేసు మరియు శిష్యులు చివరి భోజనం తిన్నారు. చివరికి శిష్యులలో ఒకరు తనను మోసం చేస్తారని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాము. శిష్యులు భయపడి యేసును వాళ్ళేనా అని అడిగారు. యేసు తనతో పాటు గిన్నెలో చెయ్యి ముంచిన వాడే తనను అప్పగిస్తాడని మత్తయి సువార్త 26వ అధ్యాయం 23వ వచనంలో ఆన్సర్ ఇవ్వటం మనం చూస్తాము. అప్పుడు యూదా రబ్బీ నేనేనా అని అడగటం కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం చూస్తాము. యేసు నీవు చెప్పావు అని ఇక్కడ జవాబిస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం మనకు కనిపిస్తుంది. యోహానులో యేసు ముంచిన రొట్టె ముక్కను యూదాకిచ్చి అతను నన్ను మోసం చేసిన వ్యక్తి అని బయట పెట్టాడు. అప్పుడు సాతాను యూదాలోకి ప్రవేశించాడని మనకు చెప్పబడింది. మరియు యేసు నీవు చేసేది త్వరగా చేయి అని అనటం మనం యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తాము. యూదా వెంటనే గది నుండి వెళ్ళిపోయాడు. యూదా యూదు అధికారులను సమావేశపరిచి యేసు మరియు శిష్యులు ఉన్న గెత్సెమనే తోటకు వారిని నడిపించాడు. వారు కోరుకునే వ్యక్తికి ముద్దు పెడతాను అని యూదా అధికారులకు ఇస్కరియోతు యూదా చెప్పటం మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 48 మనకు తెలిసిన విషయమే. కాబట్టి అతను యేసు దగ్గరకు వచ్చినప్పుడు అతను ఆయనను పలకరించి ముద్దు పెట్టుకున్నాడు. యూదా ఏమి చేస్తున్నాడో యేసుకు మాత్రం తెలుసు. అతనితో ఇలా అన్నాడు, యూదా ముద్దుతో మనుష్య కుమారుని నీవు అప్పగించుచున్నావా అన్నట్టు మనం లూకాసు వార్త 22వ అధ్యాయము 48వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు యూదా గారితో అనటం మనం చూస్తాము. అధికారులు యేసును పట్టుకొని ఈడ్చుకెళ్ళి సిలువ వేయటానికి దారితీసే కొన్ని సంఘటనలను చూద్దాం. యూదా చేతిలో యేసు ద్రోహం చేయడం ఒక విషాదం అయినప్పటికీ ప్రవచనాన్ని నెరవేర్చడానికి మరియు మానవాళిని రక్షించటానికి యేసును ద్రోహం చేయవలసి వచ్చింది. దురదృష్టవశాత్తు అది జరిగే మార్గం యూదా ఎంచుకున్నాడు.
ఇప్పుడు యూదా చేసిన అపఖ్యాతి పాలైన చర్య తర్వాత అతనికి ఏం జరిగిందో కూడా మనం చూద్దాం. యేసు మరణించిన కొద్ది కాలానికి యూదా తన ప్రాణాన్ని తానే తీసుకున్నాడు. యూదా తన చర్యలకు పశ్చాత్తాపం చెందాడని బైబిల్ మనకు చెప్తుంది. యేసు రోమన్ గవర్నర్ పొంతి పిలాతు వద్దకు విచారణ కోసం వెళ్ళినప్పుడు యూదా 30 వెండి నాణేలకు మతనాయకులకు తిరిగి ఇచ్చి ఇలా అన్నాడు, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాశానని ఇక్కడ క్షమించమని అడుగుతాం. మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. కానీ యాజకులు పట్టించుకోలేదు మరియు డబ్బును తిరిగి తీసుకోలేదు. అందువల్ల మాకేమైంది అని వారు జవాబు ఇవ్వటం కూడా మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం చూస్తాము. విచారణ ముగిసే సమయానికి యూదా తన అపరాధ మనస్సాక్షి యొక్క హింసను ఇక భరించలేకపోయాడు. అకస్మాత్తుగా హాలులో ఒక బొంగురు స్వరం వినిపించింది అని హృదయాలకు భయాన్ని కలిగించింది. అతను నిర్దోషి, ఓ కయపా అతన్ని విడిచిపెట్టు. తీర్పు సింహాసనం వద్దకు పరిగెత్తి తన ప్రభు ద్రోహానికి చెల్లించిన వెండి ముక్కలను ప్రధాన యాజకుడి ముందు విసిరాడు. యూదా పశ్చాత్తాపడలేదని తెలుసు. అతని ఒప్పుకోలు అతని అపరాధ ఆత్మ నుండి భయంకరమైన ఖండన భావన ద్వారా బలవంతంగా తీసివేయబడింది. దీని తర్వాత యూదా ఉరివేసుకున్నట్టు అప్పుడు యూదా ఆ వెండి నాణేలను ఆలయంలో పారవేసి వెళ్ళి ఉరివేసుకున్నట్టు మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తాము. కానీ ప్రధాన యాజకులు ఆ వెండి నాణేలు తీసుకొని ఇవి రక్తపు విలువ కాబట్టి వాటిని ఖజానాలో వేయటం చట్టబద్ధం కాదు అని అన్నారు. మరియు వారు కలిసి చర్చించి వాటితో పరదేశులను పాతిపెట్టడానికి కుమ్మరి పొలాన్ని కొన్నారు. అందుకే ఆ పొలాన్ని నేటి వరకు రక్తపు పొలం అని పిలుస్తున్నారని మత్తయి సువార్త 27వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యముల పుస్తకం ఈ వృత్తాంతాన్ని కొంచెం భిన్నమైన రీతిలో నమోదు చేస్తుంది. ఈ మనుష్యుడు అనగా యూదా తన దోషము వలన 30 వెండి నాణెములు సంపాదించి ఒక పొలము కొన్నాడు. తలక్రిందులుగా పడి నడిమిలో చీలిపోయి అతని పేగులన్నీ బయటికి వచ్చెను. అది యెరూషలేములో నివసించు వారందరికీ తెలియవచ్చెను. కాబట్టి ఆ పొలము వారి భాషలో అంకెలధామ అని పిలువబడెను, అనగా రక్తపు పొలము అని అర్థమని అపోస్తుల కార్య గ్రంథము 1వ అధ్యాయము 18-19 వచనాలు మనం చూస్తాము. ఈ రెండు భయంకరమైన మరణ వృత్తాంతాలు వేరువేరు వివరాలు కలిగి ఉన్నట్లు అనిపించినప్పటికీ అవి ఒకే సంఘటన గురించి మాట్లాడుతున్నాయి. వృత్తాంతాల మధ్య తేడాలు అలంకారీమైనవి, అంటే రచయితలు ఒకే ఆలోచన వివరించడానికి వేరువేరు పదాలను ఉపయోగించారు. యూదా ఉరివేసుకున్న తర్వాత 30 వెండి నాణేల ద్వారా కొనుగోలు చేయబడిన పొలంలో అతన్ని పాతిపెట్టారు. ఈ సంఘటనలు జకర్యాలోని ప్రవచనాన్ని ప్రతిబింబిస్తాయి. జకర్యా గ్రంథము మనము చూస్తే జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 12-13 వచనాల్లో ఈ విధంగా ఉంది. అప్పుడు నేను వారితో, మీకు సమ్మతమైతే నా జీతం నాకు ఇవ్వండి, లేకపోతే ఆపండి అని అన్నాను. కాబట్టి వారు నా జీతం కోసం 30 వెండి నాణేలు తూకం వేశారు. మరియు ప్రభువు నాతో, దానిని కుమ్మరికి పారవేయుము అని అన్నాడు. వారు నాపై నిర్ణయించిన గొప్ప ధర అది. కాబట్టి నేను 30 వెండి నాణేలను తీసుకొని కుమ్మరి కోసం యెహోవా మందిరంలో విసిరేసినట్టు మనం జకర్యా గ్రంథంలో చూస్తాము. వాటిని శతాబ్దాల ముందే ప్రవచించారు. యూదా వాటిని నెరవేరుస్తున్నాడని అతనికి తెలుసో లేదో మనకు తెలియదు. కానీ యూదా మరణం మరియు యేసు తిరిగి పరలోకానికి ఆరోహణమైన తర్వాత శిష్యులు యూదా స్థానంలో మరొకరిని నియమించటం కూడా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. 12వ శిష్యుడిగా యూదా స్థానంలో ఎవరు వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న. 12 మంది శిష్యులలో యూదా స్థానాన్ని మొదటి నుండి యేసును అనుసరించిన మతియాస్ అనే వ్యక్తి ఆక్రమించాడు. శిష్యులు సమావేశమయ్యారు మరియు పేతురు ఇక్కడ ప్రతిపాదించాడు. కాబట్టి యోహాను బాప్తిసము మొదలుకొని ఆయన మన యొద్ద నుండి ఆరోహణమైన దినము వరకు ప్రభు అయిన యేసు మనలో ప్రవేశించి మన మధ్యకు వచ్చిన కాలమంతయు మనతో కూడా ఉన్న ఈ మనుషులలో ఒకడు మనతో కూడా పునరుద్ధానం గురించి సాక్షిగా ఉండవలెను.